ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని రోటరీ క్లబ్లో జాతీయ పెన్షనర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా 70 సంవత్సరాలుగా నిండిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెన్షనర్ల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు చెల్లించలేదన్నారు. 5వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ చెల్లించాలని, 12వ పీఆర్సీని ఇంతవరకు నియమించలేదన్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నళిని మోహన్, కోశాధికారి మురళీమోహన్ రావు, జిల్లా సహా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పి భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీడియా వారికి నా నమస్సుమాంజలులు. ఈరోజు జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ తరఫున రోటరీ ఆడిటోరియంలో జరుపుకోవడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా జి శ్రీనివాసులు గారు, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ వారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే, మాకు రావాల్సిన 11th పీఆర్సీలో ఉన్న పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా ఎలక్షన్ ముందు మాకు ప్రామిస్ చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి తరఫున కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ మాకు వెంటనే పాత బకాయిలన్నీ మేము అధికారంలోకి వస్తే ఎమ్మటే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 17 నెలలు అయినా కూడా ప్రభుత్వం నుంచి మాకు 11వ పీఆర్సీ బకాయిలు ఇంతవరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 5 డిఆర్ బకాయిలు నిలువ ఉండగా మేము అడగ్గా ఒక్క వాయిదా మాత్రమే మాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మాకు రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల రూపాయలు బిల్లులు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కొన్ని ఈహెచ్ఎస్లో పెండింగ్లో ఉన్నాయి. మేము అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఇదిగో ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పి దాటేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీసేది ఏమిటంటే, 12వ పీఆర్సీకి 2018లో నియమించాల్సిన 12వ పీఆర్సీని ఇంతవరకు నియమించలేదు. వెంటనే నియమించి మాకు ఇంటీరియం రిలీఫ్ 40% రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల్లూరు యూనిట్లో 4500 మంది సభ్యులు ఉన్నారు. మాకు రావాల్సిన ఈహెచ్ఎస్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, తర్వాత ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. ఇది మేము 2014 నుంచి డిమాండ్ చేస్తుంటే సిఎస్ గారికి పంపించున్నాము. అవి ఆర్డర్స్ అప్రూవ్ కావడంతోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే, ఏవైతే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి మాకు ఒక్కోళ్ళకి 1,00,000 2 లక్షల రూపాయలు అరియర్స్ రావాల్సి ఉంది. అందువలన మేము ఈ పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే, ఇంకొక ముఖ్య విషయం
మనం నెల్లూరు జిల్లాలో గూడూరు తాలూకాను కలుపుతారని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు వచ్చేటప్పటికి అది తిరుపతిలోనే ఉంచుతున్నాం అని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీని మీద నిన్న కూడా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి గూడూరుని అది కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారములు. ఈరోజు నఖరా గారు మాకు దేవుడు లాంటి వారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరి శ్రమించి ఆనాడు సుప్రీంకోర్టులో జీవోను తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది భిక్ష కాదు, ఇది విశ్రాంతి ఉద్యోగులకు హక్కు అనేటువంటి నినాదాన్ని ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పునివ్వటం, చిన్నపరెడ్డి గారు మాకు అనుకూలంగా తీర్పునివ్వటం, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ విశ్రాంత ఉద్యోగులకు ఎంతో ఉపాధిగా ఉన్నది కాబట్టి. కానీ అందుకే ఆయన ఒక దేవుడిగా భావించి ప్రతి సంవత్సరం 17వ తేదీ డిసెంబర్న ఆల్ ఇండియా జాతీయ లెవెల్లో వారి విగ్రహానికి పూలమాల వేస్తూ వారిని స్మరించుకుంటూ ఉంటుండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని విలువైన కార్యాల వల్ల ఈరోజు 18వ తేదీ మా జిల్లా తరఫున మా జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుల వారు మరి లక్ష్మీనారాయణ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ సన్మానం చేసి 75 సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి భోజన వసతులు ఏర్పాటు చేసి అందరినీ హుషారుగా ఉన్నట్టుగా, అదేవిధంగా మన రిటైర్డ్ కమిషనర్ గారు వారికి భగవద్గీత వంటివి కూడా వారికి సమర్పించడం జరిగింది. ఈ విధంగా మరి సమస్యల మీద నిరంతరం రాజీలని పోరాటం చేస్తున్నటువంటి మా లక్ష్మీనారాయణ గారిని మరి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఏ విధంగా వారిని ఉత్సాహపరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో ముఖ్యంగా మాకు 1వ తేదీ పెన్షన్ తప్పితే వేరే మార్గం లేవు. 2018 నుంచి రావాల్సినటువంటి అరియర్స్ కానీ పెన్షన్ పేమెంట్ కానీ మరి ఫిక్సేషన్ కానీ ఏది జరగలేదు. కానీ ఎంతోమంది వృద్ధులు ఎంతోమంది చనిపోయి ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ వృద్ధుల ఆశీస్సుల కొరకైనా కనీసం వారికి రావాల్సిన బకాయిలు చేసి ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం మరి కార్యక్రమాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే మా విశ్రాంతి ఉద్యోగులు డిటిసి విజయవంతం చేసినటువంటి మా వృద్ధులందరికీ కూడా నమస్కారం చెప్తూ మీకు ఈ యొక్క మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నెల్లూరు డివిజన్ అతి సమీపంలో ఉన్నది నెల్లూరు. అదేవిధంగా కలువాయి, రాపూరు ఇవన్నీ కూడా మనకు పూర్వం నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా మరి నెల్లూరు జిల్లాలో ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మరి మేము ముఖ్యంగా మా విశ్రాంతి ఉద్యోగుల తరఫున కోరుకునేది ఏంటంటే కలువాయి మండలాన్ని కూడా గూడూరు డివిజన్లో కలిపి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపరిచిగా మరి మీడియా మిత్రుల ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.